బీజేపీ అధికార ప్రతినిధి. మ్యామ్, నేను బీజేపీ గురించి, మీ కూటమి గురించి మాట్లాడే ముందు, దానికంటే ముందుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ లిస్టులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపించింది. విమెన్కి 19 సీట్లు కేటాయించారు. ఏం చెప్తారు మహిళలకు నమస్తే అండి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత గురించి? అందరికీ నమస్కారం. నమస్తే. మహిళలకి చాలా మంది వరకు సిట్టింగ్స్ ఉన్నారు. మహిళలకి అయితే ఇస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ చేతుల్లో ఎంత వరకు పవర్ ఉంది, పూర్తి స్థాయిలో మహిళా కమిషన్ విషయం కూడా చాలా వరకు విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే మహిళా కమిషన్ కూడా చాలా వరకు మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలకి కొంత రియాక్షన్ అయితే తృప్తికరంగా లేదు. చాలా మంది మహిళలు ఇక్కడ ఫీల్ అయిన విషయం వాస్తవం. ఆంధ్రప్రదేశ్ సో దానిని వాళ్ళు ఏ విధంగా కవర్ చేసుకుని, ఏ విధంగా వాళ్ళు చెప్పుకుని వాళ్ళు మహిళ ప్రజల్లోకి వెళ్తారు ఈసారి అన్నది. మీరు మహిళల ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నారు. మహిళల్ని ఒక ఆకాశం అంత ఎత్తున నిలబెట్టే ప్రయత్నం గురించి నేను మాట్లాడమంటున్నా. మీరు వాళ్ళ ఫెయిల్యూర్, వాళ్ళు ఎక్కడ పోయారు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే సామాజిక న్యాయంలో మహిళలకు ఇవ్వడం అన్నది డెఫినెట్లీ ప్రశంసనీయమే. ఇంకా 33% పూర్తి స్థాయిలో ఇవ్వాలి. ఇవ్వడము అంటే 100% ఇక్కడ వాళ్ళు నెగ్గడానికి అన్ని రకాల వాళ్ళకి సహాయ సహకారాలు అందించడమే కాదు, వాళ్ళకి ఆ నియోజకవర్గంలో పట్టు ప్రతిదానికి కూడా వాళ్ళు ఎంతవరకు ఎవరైనా చెప్తే చేయడానికి అన్నది ఒక డిపెండెంట్ గా కాకుండా ఇక్కడ మనం చూసాం. అందుకనే నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మహిళా కమిషన్ అన్నది కూడా పూర్తి స్థాయిలో ఇచ్చారు. ఇవ్వడం వరకు సంతోషమే, కానీ ఎంతవరకు వాళ్ళకి ఆ హక్కులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఆ రైట్స్ అన్నది మాత్రం అది 100% వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు అన్నది మాత్రం వాస్తవం అండి. ఈ రోజు సెలక్షన్ ఆఫ్ లిస్ట్ లో కూడా ఒక రకంగా చాలా ఈజీ చేశారు. ఎందుకంటే 60-70% సిట్టింగ్స్ కే ఇచ్చేసారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు వాళ్ళ పాలన చూశారు. నిజంగా సంతృప్తికరంగా ఉంటే ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి. అంటే వాళ్ళ పైన జరిగిన ఈ హిస్టరీ వాళ్ళది కనుక చూసినట్లయితే ప్రాధాన్యత ఇవ్వబోతోందా? ఇమ్మీడియట్ గా వాళ్ళని ఇంకా ఎన్నుకోవద్దా అన్నది డైరెక్ట్ గా మీరు చాలా సింప్లిఫై చేసేసారు ఒక రకంగా ఈ లిస్ట్ వల్ల అని అనిపించింది మాకు. అంతే కదా, ఏ పార్టీకైనా అదే కదా. ఏ పార్టీకైనా అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ, బీజేపీ, జనసేన ఏదైనా కావచ్చు, వాళ్ళ క్యాండిడేట్స్ని వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ప్రజల ముందు వదిలేయాల్సిందే, ప్రజా తీర్పుకు వదిలేయాల్సిందే. ఎవరిని ఎన్నుకుంటారనేది వాళ్ళే చూస్తారు. నేను అడుగుతున్నది, ఇక్కడ విమెన్కి అధిక ప్రాధాన్యత వైఎస్ఆర్సీపీ ఇచ్చింది కదా, మీ కూటమిలో కూడా అలాంటి ప్రాధాన్యత ఉంటుందా? ఇక్కడ కూటమిలో సీట్ల కోసం, స్థానాల కోసం ఈ కొట్లాట్లే ఉన్నాయి కదా, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు చెప్పండి? ఉంటుందండి డెఫినెట్లీ. ఎందుకంటే ఎప్పుడైతే 3 పార్టీస్ డివిజన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆశావహులు ఉంటారు, అందులో అసంతృప్తులు ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు అసంతృప్తులు ఉన్నాయి. కానీ బట్ పార్టీకి కట్టుబడి పార్టీ జాతీయ నాయకత్వం తీసుకున్న, కానీ ఇక్కడ పార్టీ అధినాయకులు తీసుకున్న ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అన్నది మాత్రం వాళ్ళు అది గుర్తెరిగి ముందుకు వెళ్ళాలి. కట్టుబడి ఉంటారు. మహిళలకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంటుంది అని అంటున్నాను. కట్టుబడి ఎవరైనా ఉండాల్సిందే, ఇంక తప్పదు కదా. మీరు బీజేపీలో చాలా కాలం నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు, సిద్ధాంతం కోసం నిలబడ్డ వాళ్ళు, మీలాంటి వాళ్ళకి అందులో టికెట్ వచ్చింది అనుకోండి, అందరూ సంతోషిస్తారు. మీ పార్టీ నాయకులు కానీ ప్రజలు కూడా చూసి నిజంగా ఇంత కష్టపడ్డ వాళ్ళకి వచ్చింది, అందులో మహిళకి ఒక ప్రాధాన్యత కల్పించారనుకుంటారు కదా. అదే అంటున్నా, ఎంతవరకు ప్రాధాన్యత ఉంటుందనేది ఇప్పుడు లిస్టింగ్ లో మీకు తెలిసిపోతుంది ఎంతమంది మహిళలకు ఇచ్చారు అన్నది కూడా, దాన్ని బట్టి కూడా తెలుస్తుంది. అండ్ రెండోది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వరకు సంబంధించి పూర్తి స్థాయిలో మహిళా సాధికారతకి పెద్దపీట వేసింది. మొన్న ఈ రీసెంట్ ఎంపీ క్యాండిడేచర్ లో కూడా మీరు చూస్తున్నారు. మనకి గత ప్రభుత్వంలో కూడా 11 మంది మహిళా మంత్రులు ఉండడం, అండ్ ఓబీసీ కానీ 27 మందికి ఓబీసీ, అలా అందరికీ కూడా సామాజిక న్యాయం చాలా అద్భుతంగా భారతీయ జనతా పార్టీ చేస్తూ వచ్చిందండి. మరి ఈ కూటమిలో ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా రాలేదండి. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకా రాకపోవడం ఏంటి మేడం? ఇక్కడేమో అధికార పార్టీ 175కి 175 స్థానాలు, 24 పార్లమెంటు స్థానాలు అభ్యర్థులను ప్రకటించేసుకొని ముందుకు వెళ్ళిపోతుంది. మీరు ఇంకా సీట్ల కోసం, స్థానాల కోసం ఇంకా అభ్యర్థులు ఎవరనే అంశం దగ్గరే ఇక్కడే ఆగిపోయారు. ఎన్నికలేమో త్వరలో రాబోతోంది. ఏంటి చాలా వెనుకబడినట్టు కనిపిస్తోంది. రెండోది వచ్చి బీజేపీలో తీవ్ర అసంతృప్తి ఒకటి పెలుబికిందనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది ఈ కూటమిలో? చాలా కష్టం అండి. అదే మీరు ఇప్పుడు అన్నది 175లోనూ మాకు ఎప్పుడైతే అభ్యర్థుల్ని రెడీ అయిపోయారో, మళ్ళీ దానిని ఇప్పుడు కట్ షార్ట్ చేసుకుని 10 అసెంబ్లీలు అనగానే డెఫినెట్లీ అది అంత ఈజీ అనుకుంటున్నారా? కాదు కదా. ఎందుకంటే అందరూ ఆశావహులు ఉంటారు, కానీ అందరూ పార్టీకి
చెప్పిన ఒక డెసిషన్ కి శిరోధార్యం తప్పకుండా ఏం చెప్తే అది మేము నడుచుకోవాలి. అందుకనే కొంత ఆ సెలక్షన్ ప్రాసెస్ అనేది కొంచెం డిలే అవుతున్న మూలాన కూడా మాకు అందులో 7 ఫేజెస్ ప్రజలు చూస్తారు కదా ఏంటి వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు, మీరు ఇంకా చాలా దూరంలో ఒక 100 మహిళ ముందేమో వైఎస్ఆర్సీపీ ఉంటే వెనకబడి ఉన్నారేమో ఈ కూటమి వాళ్ళు, ఇప్పటికీ సీట్ల దగ్గర ఆగిపోయారు, పంచాయతీ దగ్గర ఆగిపోయారని ప్రజలు అనుకుంటారు కదా. ఒకటండి, ఇంక ఇప్పుడు ఈ మూమెంట్ లో పూర్తిగా మనము పెద్ద చేసేది ఏం లేదు. ఏ క్యాండిడేట్ ఉన్నా అసలు ఎవరికి వెయ్యాలి అన్నది ఇప్పుడు ప్రజలు డిసైడ్ అయిపోయారు కాబట్టి ఏ పార్టీ ఎక్కడెక్కడ ఉన్నది ఒకటి చెప్పండి మేడం, భలే చెప్పారు మీరు. ఎవరికి వేయాలని డిసైడ్ మీ ఒపీనియన్ చెప్పండి. డిసైడ్ అయిపోయారు ప్రజలు అన్నారు కదా, ఎవరికి వేయాలని అంటే కూటమి కడితే ఎన్డీఏ కనుక 3 పార్టీస్ కనుక ఏకమైతే 100% ఆ కూటమికి వేయాలన్నది మాత్రం చాలా వాళ్ళ వరకు ప్రజల అభిప్రాయం ఉందండి. 100% అది. సో అది ఏదైతే కాగల కార్యక్రమం అందరూలే నెరవేర్చారన్నట్టుగా ముగ్గురు ఇప్పుడు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కలిపి వెళ్తోందో, సో ఇది ఒక పాజిటివ్ సంకేతమే. ఇది అంత ఈజీ అయితే కాదు. కాదు, ఎందుకంటే లాస్ట్ టైమే అంత వే ఉన్నప్పుడే చాలా నేరోగా అటు జనసేనకే 6.5% ఆఫ్ ఓట్ శాతం ఉంది. తెలుగుదేశం కూడా చాలా నేరోలో చాలా మంది ఓడిపోయారు అంతే తప్ప 38.5 to 39% ఉంది. సో ఇప్పుడు బీజేపీకి పెరిగింది. ఎప్పుడైతే ఈ 3 కలిసాయో అంత ఈజీ అయితే కాదు. 100% చాలా వరకు ఎన్డీఏ కూటమే ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ చేస్తోంది అన్నది కూడా మాకు ఒక నమ్మకం. ఏమో మీ బీజేపీలోనే ఇన్ని కొట్లాట్లు ఉన్నాయి. సీనియర్లు అలాగే పార్టీ కోసం నిజమైన పని చేసే వాళ్ళు రాసినటువంటి లెటర్ ఈ రోజు చాలా సంచలనంగా మారింది. ఏంటిది? చంద్రబాబు లాంటి నాయకుని, ఇందులో ఒక్కొక్క పాయింట్ చెప్పే టైం లేదు కానీ చాలా సింపుల్గా నేను చెప్పేస్తాను. చంద్రబాబుతో మరోసారి వెన్నుపోటుకు మనం రెడీ అయినట్టుగా కనిపిస్తోందని చాలా క్లియర్గా ఇందులో రాశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన మనుషులకే మా టికెట్లు ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనివల్ల పార్టీ చాలా నష్టపోతుంది అని హైకమాండ్కి మీ సీనియర్లు, మీ పార్టీని నమ్ముకున్న వాళ్ళు రాసినటువంటి లెటర్ ఇది. ఏంటి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి? ఎందుకు ఈ పరిస్థితుల్లో కూడా బీజేపీ ఇంకా చంద్రబాబుతో కలిసి సీట్లు ఏదో తేల్చుకోలేక, స్థానాలు ఏవో తేల్చుకోలేక, ఆఖరికి మీ అభ్యర్థులు ఎవరో మీరే తేల్చుకోలేని పరిస్థితులకు ఎందుకు వెళ్ళిపోయారు? అది ఒక ఇంటర్నల్ మ్యాటర్ అండి. అది మామూలుగా పార్టీ టు పార్టీ పాలిటిక్స్ లోకి వచ్చినాక నో ఇంటర్నల్, అంత ఎక్స్టర్నల్, నో ఇంటర్నల్. పాలిటిక్స్ అంత బహిరంగమే. అది ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు ఓపెన్ గా డిస్కస్ చేసి వాళ్ళ యొక్క భావన, వాళ్ళ మనోభీష్టాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే ఒక ఇది ఉంటుంది. కానీ అది ఐ డోంట్ నో, అది బయటకు మీడియాకి రావాల్సిన లెటర్ అయితే 100% కాదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఉంది అంటే ఇంటర్నల్ గా మేము మా రాష్ట్ర అధ్యక్షురాలకి అండ్ అలాగే మా జాతీయ అధ్యక్షులకి ఏమన్నా చెప్పుకుంటే అది పెద్ద డిస్కషన్ ఇస్ వెరీ కామన్. అన్ని పార్టీలో ఉన్న విషయమే. ఏదైనా ఉంది అంటే డెఫినెట్లీ మా రాష్ట్ర అధ్యక్షురాలు కన్సిడరేషన్ లో తీసుకుని అవన్నీ ఏంటి అసంతృప్తి అని డెఫినెట్లీ షీల్ టేక్ కేర్. ఆ ప్రాబ్లం అయితే లేదండి మాకు. ఓకే, శివశంకర్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి ఉన్నారు. శివశంకర్ రెడ్డి గారు ఏం చెప్తారు సార్?